హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నాకు అమెరికాలో వర్క్కి వెళ్ళిన దగ్గర ఇంగ్లీష్లో నాకు ఎదురైన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంతకంటే ముందు అసలు నేను అక్కడ ఎలా రిక్రూట్ అయ్యాను అనేది చెప్తాను. వచ్చిన తర్వాత చాలా చోట్ల ట్రై చేశాను అన్నట్లు జాబ్స్కి. కొన్ని ఒక 2-3 ఇట్లా ఓకే అయినా కూడా మేము ఉన్న చోటు నుంచి అవి చాలా దూరం వెళ్ళడము అలా ఉండేది అన్నట్లు. సో అందువల్ల నేను ఇంకా వద్దులే, మనకి దగ్గరలో ఉన్నవే చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో అనుకోకుండా మా దగ్గరలోనే ఒక దాంట్లో ఒక సిస్టమ్ వర్క్ గురించి ఇట్లా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అని వచ్చింది. నేను అక్కడ వెళ్ళి అన్ని ఫిల్ చేశాను అన్నట్లు. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఉండేసి ఓకే అనిపిస్తే ఒక 4 days తర్వాత కాల్ చేస్తామన్నారు. బట్ నేనైతే ఏం కాల్ చేయర్లే అనుకున్నాను. ఎందుకంటే అక్కడికి చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చిండే. స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఇంటర్ ఫినిష్ అయిన స్టూడెంట్స్ చాలా మంది కూడా వచ్చిండే. ఎట్లయినా అమెరికన్స్ కదా, వాళ్ళకే ఇస్తారు, ఇంకా మనకి ఇవ్వరులే అనుకున్నాను. ఇంకా అనుకోకుండానే ఒక 4 days తర్వాత అయితే కాల్ వచ్చింది. నాతో పాటు ఇంకొక 5-6 members కూడా వాళ్ళు ఓకే చేసుకున్నారు. అక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది అలాంటిది ఏది ఉండదు. జస్ట్ మన నేమ్ ఏంటి అనేసి అవన్నీ అడుగుతారు అన్నట్లు. జస్ట్ సిస్టమ్ని టైప్ చేయమన్నారు. ఏంటంటే వాళ్ళు చెప్పినవి కొన్ని టైప్ చేయడం రానివ్వండి, కొన్ని కీ వర్డ్స్ అవి అడిగి ఉండే, అంతే, పెద్దగా ఏమి ఉండదు ఇంటర్వ్యూ అంటే. వాళ్ళు ఓకే అనుకున్నారు. సరే ఓకే అన్నారు. నాతో పాటు ఇంకొక 2 స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఓకే చేసుకున్నారు. సో ఇంకా నేను ట్రావెస్ అనే ఒక అమెరికన్ స్టూడెంట్, ఇంకొక అమ్మాయి జూలియానా అని చెప్పేసి, ఆ అమ్మాయి కూడా అమెరికన్ స్టూడెంట్సే. మేము 3 members వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మార్నింగ్ టైం షిఫ్ట్కి ఏమో ఒక ఆ అమ్మాయి వచ్చేసేది. ఆఫ్టర్నూన్ ఏమో ఈ అబ్బాయి ట్రావెస్ అనే అబ్బాయి వెళ్ళేవాడు. నేను ఈవినింగ్ టైం షిఫ్ట్కి నేను వెళ్ళేదాన్ని అన్నట్లు. అంటే ఇదంతా అవసరం లేకుండా కూడా అసలు ఎలా వచ్చింది అనేది చెప్పడం కోసం. సో ఇందులో కౌంటర్లో నాకంటే ముందు ఆ అబ్బాయి వర్క్ చేసేవాడు కాబట్టి నేను ఈవినింగ్ వెళ్ళిన వెంటనే నాకు అవన్నీ చూపించాలన్నట్లు. అంటే ఎంత మనీ ఉన్నది అని చెప్పేసి, అంటే ఇక్కడితో మొత్తం కూడా నీకు చెప్తున్నాను అన్నట్లుగా నాకు చెప్పాలి. అండ్ నైట్ నాది అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేయాలన్నట్లు. ఒకవేళ అంటే అతను చెప్పినప్పుడు నేను మొత్తం ఓకే చేశాను కాబట్టి ఇన్ కేసు అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే ఇంకా నాదే అన్నట్లు రెస్పాన్సిబిలిటీ అలా ఉంటుంది అన్నట్లు వర్క్. సో అందువలన నాకు ఆ అబ్బాయి ట్రావెస్ అనే అతను కొంచెం ఇంత మంచిగా పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి అంటే ఒక ఇంటర్ అయిపోయిన అబ్బాయి అన్నట్లు. సో అలాగా ఒకసారి నేను రానప్పుడు ఆ అబ్బాయి నా షిఫ్ట్ కూడా చేసేవాడు. ఆ అబ్బాయి రాను అని అన్నప్పుడు నేను కూడా ముందెళ్ళి చేసేదాన్ని అన్నట్లు. సో ఇలా వర్క్ అయితే కంటిన్యూ అవుతూ ఉండేది. ఇక్కడ వర్క్ అయితే బాగానే ఉంది. నాకు ఒక రోజు మేనేజర్ అయితే కాల్ చేశాడు అన్నట్లు మార్నింగే. అంటే ఆ అబ్బాయి వచ్చే షిఫ్ట్ 11:30కి ఆ టైంకి కాల్ చేసి, వచ్చినా ఈరోజు నువ్వు వస్తావా అని అడిగుండే షిఫ్ట్కి. అంటే నేను ఉండేసి అదేంటి ఆ అబ్బాయి రావట్లేదా, ఒకవేళ ఆ అబ్బాయి రాను అంటే నాకు ముందే చెప్తాడు కదా అని ఉన్నాను. ఆ రోజు ఎందుకు ఆ అబ్బాయి కూడా నాకు ముందు చెప్పలేదు. సో ఇంకా ఇట్లా వర్క్ చేస్తున్నారు కూడా. నా నెంబర్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది కాదు, వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర ఏం లేదు. మాకు ఏదన్నా ఇలా అంటే నేను ముందే రావాలి అన్నట్టు కూడా లేదు. అంటే వాళ్ళు నా ప్లేస్కి రావాలి అన్నట్టు కూడా మనకు అక్కడ మేనేజర్ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళకి చెప్తారు అన్నట్లు, ఇలా నువ్వు రావాలి ముందు షిఫ్ట్కి, లేదు అంటే తర్వాత షిఫ్ట్కి రావాలి అని చెప్పేసి. డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఏమీ లేవు, ఎందుకో తీసుకోలేదు. అది రీజన్ ఎందుకు అనేది తెలియదు. ఇంకా ఒక రోజు ఏంటంటే మేనేజర్ నాకు మార్నింగే కాల్ చేశాడు 11:30కి ఆ టైంలో. ఈ రోజు ట్రావెల్స్ వర్క్కి రావట్లేడు, నువ్వు వస్తావా అని అడుగుండే. సరే ఓకే వస్తాను, అసలు ఏమైంది అని అడిగాను ఫోన్లో. సో అప్పుడు అతను ఏం చెప్పాడంటే హిస్ డెడ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, డై అని చెప్పాడు. ఇలానే చెప్పాడు. నాకు అసలు చాలా బాధేస్తుండే. అయ్యో పాపం, అసలు అతను ఎలా చనిపోయాడు, చిన్న అబ్బాయి కదా, ఇంటరే కదా అని ఎలా అని కూడా అడిగాను. అడిగినప్పుడు హార్ట్ స్ట్రోక్ తోటి అని చెప్పాడు అన్నట్లు. సర్లే ఇప్పుడు ఏముంది, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి కదా, పాపం చిన్న ఏజ్లోనే అని అనుకున్నాను. చాలా బాధపడ్డాను అన్నట్లు. ఈవెన్ మా ఇంట్లో మా హస్బెండ్ కూడా చెప్పాను అన్నట్లు, అయ్యో పాపం అసలు ఆ అబ్బాయి అంత చిన్న ఏజ్లోనే అనేసి. ఇంత నార్మల్గా ఇంట్లో చెప్పేసిన తర్వాత నేను వర్క్కి వెళ్ళాను. వర్క్కి వెళ్ళిన తర్వాత అక్కడ అతను నేనుండేసి అయ్యో ఇది చాలా సాడ్ న్యూస్ అంటే, అవును చాలా సాడ్ అని ఉండే. అంతేనా, వాళ్ళు ఏం పెద్ద ఫీల్ అవ్వట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను, చిన్న ఈ అమెరికన్స్ అయితే కొంచెం కూడా ఉండదు, అసలు వీళ్ళైతే ఏం ఫీల్ అవ్వట్లేరు. అదే మనం అసలు ఒక తెలిసిన వాళ్ళు చనిపోయారంటే అసలు ఎంత ఫీల్ అవుతామని అనుకున్నాను. వాళ్ళే కాకుండా ఇంకా 2-3 ఉన్నప్పుడు నేను ఇట్స్ సాడ్ న్యూస్ అబౌట్ అంటే సాడ్ అని అంటున్నారు అంతేనా, ఇంకా వాళ్ళు దాని గురించి ఏమనట్లేదు. ఇంకా నేను కూడా ఇలా చనిపోయాడు కదా అన్నట్లు అనకుండా జస్ట్ సాడ్ అని అన్నాను అంతే. సరే ఓకే అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఉండేసి నాకు ఒక 3 days నువ్వు ఇప్పుడు వర్క్ చేయమన్నారు. నేను అనుకున్నాను కదా ఒక 3 days తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళని తెచ్చుకుంటారేమోలే అనుకున్నాను. ఓకే చేస్తాను అని చెప్పాను. ఆ 3 days కూడా నేను చాలా ఫీల్ అవుతుండేదాన్ని. అయ్యో పాపం డైలీ అబ్బాయి వర్క్ చేసేవాడు కదా, డైలీ ఈ టైంకి ఆ అబ్బాయి ఇక్కడే వర్క్ చేస్తూ ఉండేవాడు అది అని చెప్పేసి. అయిన తర్వాత 3 days తర్వాత ఇంకా నేను నార్మల్గా నా షిఫ్ట్కి వెళ్ళాను అన్నట్లు. నేను వెళ్ళేలోపు సడన్గా ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు.
అప్పుడు అసలు నేను ఒకేసారి స్టన్ అయ్యాను, అసలు ఏంటి అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి. నార్మల్గా మనం ఒక చనిపోయారు అని అనుకున్న వ్యక్తి వచ్చి వర్క్ చేస్తున్నాడు అంటే అసలు ఎలా ఉంటుంది. నాకు ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపించుండే. అందులోనూ అసలు ఆ రోజు ఫోన్లో నేను విన్నది ఏంటి, నేను విన్నది కరెక్ట్ రాదా, అదేంటి అతను చెప్పింది అదే రాదా అని అనుకున్నాను. సరే అన్న తర్వాత అతడు మేనేజర్ని నేను నార్మల్గా ఆ రోజు మీరు ఏం చెప్పారు నాకు అని అడిగాను. అడిగితే హిస్ డెడ్ హ్యాపెనింగ్ అన్నాడు. అప్పుడు కూడా అలానే అన్నాడు. అదేంటి అదే కదా నేను విన్నది కూడా అని అనుకున్నాను. నేను వద్దులే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం, మరి బాగోదు అని చెప్పేసి వదిలేసాను నేను. నార్మల్ ఇంకా ఆ అబ్బాయిని కూడా బాగున్నావా అంటే బాగున్నాను, ఓకే వచ్చిన నువ్వు 3 days నా షిఫ్ట్ చేసావు కదా థ్యాంక్ యూ అన్నాడు. ఓకేలే థ్యాంక్ యూ అని అన్నాను. ఇదంతా ఇంకా నేను ఆ విషయాన్ని ఏం అడగలేదు అన్నట్లు. అప్పుడు నేనేమనుకున్నాను అంటే ఓకే అమెరికన్ వాళ్ళ ఎసెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఓకే అంటే ఇతను చావు బతుకుల వరకు వెళ్ళేసి వచ్చాడు అనేమో దాని అర్థం, ఓకేలే అని అనుకుని నేను ఇన్ని రోజులు ఇతను హాస్పిటల్లో ఉన్నాడా అని అడుగుంటుంది మేనేజర్ని. అడుగుంటే లేదు లేదు ఇంట్లోనే జరిగింది అని అనుండే. ఏమన్నా బాబు నాకు మీ ఇంగ్లీష్ అసలు అర్థం అవ్వట్లేదు, ఇప్పటివరకు ఎవరి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఈ విషయానికి నేను ఏంటి ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుని ఇంకా సరే అని లైట్ తీసి 2 to 3 days తర్వాత అనుకుంటాను ఆ అబ్బాయి వచ్చేస్తున్నాడు, నేను వచ్చేస్తున్నాను. ఆ మేనేజర్ నన్ను పిలిచి ఒక ఫోటో చూపించాడు. ఫోటో చూపించి హీ ఈజ్ ట్రావెల్స్ డాడ్ అన్నాడు. డాడ్ ఓకే డాడీయా అంటే చనిపోయింది ట్రావెల్స్ వాళ్ళ డాడీయా, నేను అసలు ఈ అబ్బాయి అని అనుకుని ఫీల్ అయ్యారు కదా మీ ఇంగ్లీష్ పాడవాడు అనుకున్నాను. డాడీ మనమైతే డాడీ అంటారు, వాళ్ళు డాడ్ డేడ్ అని అంటారు. డేడ్ అంటే నేను వీడే చనిపోయాడేమో అని అనుకున్నాను. నాకు ఇంత ఎదురైన మొదటిది అండ్ చివరి ఇన్సిడెంట్ అదే అన్నట్లు. అంత పెద్ద ఇన్సిడెంట్ అసలు ఎప్పుడు ఎదురవలే. అంటే ఒక చిన్న వర్డ్ డాడీ అనే ఒక చిన్న వర్డ్కి నేను అసలు ఎంత అయ్యానో. సెంట్లో చాలా వర్డ్స్ ఉంటాయి, ఒక చిన్న సింగిల్ వర్డే బట్ అసలు అది మనం అర్థం చేసుకోవడానికి కింద మీద పడాల్సి ఉంటుంది అన్నట్లు. ఆ తర్వాత మనకు అది అర్థమైన తర్వాత ఇదా అసలు వీళ్ళు చెప్పేది మనకి అని అనిపిస్తుంది. ఇంత తర్వాత ఇంకా వాళ్ళతో ఉంటే వాళ్ళకంటే మంచిగా మనకి అర్థం అవుతుంది. కానీ అలాంటి ఇన్సిడెంట్ అయ్యి ఉండే. బట్ నేను లక్కీగా ఫీల్ అయింది ఏంటి అంటే ఇంటర్నయ్యో నేను ఆ అబ్బాయి చనిపోయాడని ఎవరి దగ్గర మెన్షన్ చేయలేదు. నేను జస్ట్ ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ అంటే వాళ్ళు కూడా అవునులే వాళ్ళ డాడీ చనిపోయాడు కాబట్టి సాడ్ అనుకుంటాడు కదా అమిటన్స్. సో వాళ్ళు కూడా ఇట్స్ సాడ్ అబౌట్ ట్రావెల్స్ అని అనేటోళ్ళు. అంతేగాని ఇంత అంతకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు రాదు. ఇంత లక్కీగా నేను ఈ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి ఎవరి దగ్గర అనలేదు. ఓన్లీ సాడ్ న్యూస్ అని ఉంటేనే. ఎందుకో నాకు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నాకు ఆ అబ్బాయిని చూస్తే ఒక కొత్త పర్సన్ని చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన వెంటనే మా హస్బెండ్ చెప్పాను, నేను ఆ రోజు ఒక అబ్బాయి చనిపోయాడు అనుకున్నాను అని. మా హస్బెండ్ ఏమైంది బతికొచ్చాడా అని అడుగుతుండే. అవును నీకెట్లా తెలుసు అంటే ఇంత నువ్వు అట్లా చెప్తున్నావు అంటే బతికొచ్చాడా అని అనుకుంటా. అంటే నీకు అంతనో అర్థం అవుతుంది అమిటన్ వాళ్ళ ఇంగ్లీష్ అని ఉండే. నాకు ఎందుకో తెలియదు కానీ చాలా పెద్దవి కూడా నేను క్లియర్ చేసిన కూడా ఆ చిన్న డాడీని వాళ్ళు డేడ్ అని అనడం వల్ల నేను అతనే చనిపోయాడు అనుకొని ఉండే. సో ఇంకా ఇంతకు మించిన ఇన్సిడెంట్స్ ఇంకా ఏం ఎదురవ్వాలి. ఇంకా చిన్న ఇంగ్లీష్ గురించి రాదు కానీ అమెరికన్ కల్చర్ గురించి నేను స్టన్ అయిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ కల్చర్ని చూసి అమ్మ ఇట్లా ఉంటారా అనేసి అవన్నీ కూడా ముందు చెప్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.